Hi friends, welcome back to our channel. As we step into 2025, get ready for an exciting year. సో ఈ ఇయర్‌లో మనం మెయిన్‌గా టార్గెట్ చేసేది ఏందంటే, మన ఛానెల్‌ని అయితే డెవలప్ చేయాలి. అండ్ 50,000 మార్క్‌నైతే మనం అందుకోవాలి. సో కాబట్టి మరి పాత వాళ్ళకి గాని, కొత్త వాళ్ళకి గాని నేను బల్లగుద్ది చెప్తున్నా. మన ఛానెల్‌లో మాత్రం ఖచ్చితంగా మంచి కంటెంట్ అయితే వస్తుంటది క్రికెట్ పరంగా చూసుకుంటే. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్ షేర్ ఇచ్చేది. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 5th టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ జనవరి 3 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది సిడ్నీలో. మరి సిడ్నీ వీక్ మనకు తెలుసుగా, మరి ఫస్ట్ 2 రోజులు స్పేసర్‌గా తెలుపుకుంటది. తర్వాత 3 రోజులు స్పిన్నర్లకే ఎక్కువగా హెల్ప్ అవుతుంటది. కాబట్టి మరోసారి ఇద్దరు స్పిన్నర్లతోని బరిలోకి దిగే ఛాన్స్ అయితే ఉంది. అక్కడ వాషింగ్టన్ సుందర్ అండ్ రవీంద్ర జడేజా ఇద్దరు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ అక్కడ క్రియేటర్ ఏమంటున్నారంటే మరి 6 మిల్లీమీటర్ గ్రాస్ అయితే యూజ్ చేస్తారట. మరి అంటే దాదాపు ఎక్కువగా పేసర్లకు హెల్ప్ ఉంటుంది. బౌన్స్ అండ్ క్యారీ కూడా ఉంటుంది అంటున్నాడు. మరి చూడాలి మరి. బట్ గతంలో మనం చూసుకుంటే ఎక్కువగా సిడ్నీ వికెట్లు అయితే స్పిన్నర్లకు హెల్ప్ ఉంటుంది. తర్వాత 3 రోజులు అయితే మరి చూడాలి మరి ఏ విధంగా బిహేవ్ చేస్తా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రెండు టీంలు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అందులోకి వెళ్ళి మన టీం అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే గిట్ట సిరీస్ అనేది డ్రా అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ మనం గెలిచినాం, సెకండ్ మ్యాచ్ వాళ్ళు గెలిచిలు, థర్డ్ మ్యాచ్ డ్రా అయింది, ఫోర్త్ మ్యాచ్ వాళ్ళు గెలిచిలు అండ్ 5th మ్యాచ్ మనం గెలిచినాం అనుకో సిరీస్ అనేది డ్రా అవుతుంది. కాబట్టి ట్రోఫీ కూడా మన దగ్గర ఉంటుంది. ఇక మరోవైపు ఆస్ట్రేలియా గెలిచిందనుకో ఈ సిరీస్ అయితే వాళ్ళైతే గెలుచుకుంటారు. సో ఓవరాల్ చూసుకుంటే రెండు టీంలో కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి గత 3 మ్యాచ్ నుంచి చూసుకుంటే మన వాళ్ళు అయితే చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు, ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో. ఖచ్చితంగా మరి ఈ మ్యాచ్ లో కొన్ని ఆర్స్ కాల్స్ తీసుకునే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. మరి కెప్టెన్ తప్పిస్తారా, మరి విరాట్ కోహ్లీని తప్పిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు మరి ప్లేయింగ్ లెవెల్ ఉన్నట్టయితే మనకైతే కనబడతలేరు. 9 మందితోనే బరిలోకి దిగినట్టయితే మనకైతే కనబడుతుంది. ఇన్ఫాక్ట్ అక్కడ చూసుకుంటే రోహిత్ శర్మ మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నాడు. ఒకవేళ గిట్ట రోహిత్ శర్మ ఆడపోతే మాత్రం ఖచ్చితంగా కెప్టెన్సీ మాత్రం బుమ్రానే చేస్తాడు. ఒక్కసారి మరి ఈ మ్యాచ్ కి తుది జట్టు ఏ విధంగా ఉంటుంది, కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మరి రోహిత్ శర్మ ఆడితే గిట్ట ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఒకవేళ గిట్ట రోహిత్ శర్మ ఆడితే గిట్ట రోహిత్ శర్మ అండ్ జేసూర్ అయితే బరిలోకి దిగుతారు ఓపెనింగ్ లో. మరి ఒకవేళ గిట్ట రోహిత్ శర్మ ఆడితే గిట్ట ఖచ్చితంగా ఇతని దగ్గర నుంచి అయితే బిగ్ నాక్ రావాల్సిందే. ఆ నాక్ రాకపోతే మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒకవేళ గిట్ట రోహిత్ శర్మ లేకపోతే మరి ప్లేయింగ్ లైన్ ఏ విధంగా ఉంటుంది అనేది లాస్ట్ లో అయితే మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఇక నెంబర్ 2 లక్ వచ్చేసి అక్కడ జైస్వాల్. మరి జైస్వాల్ గత మ్యాచ్ లో చూసినాక ఫస్ట్ ఇన్నింగ్స్ లో 84 కొట్టిండు, సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా 82 అయితే కొట్టిండు. సో రెండు ఇన్నింగ్స్ లో కూడా చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే మనకు కనబడ్డది. బట్ సెకండ్ ఇన్నింగ్స్ లో మనం చూసినాక ఆ షాట్ వల్లనే మనకు టీం లో కొంచెం అక్కడ ఇబ్బంది అయితే అయిందని చెప్పుకోవచ్చు. జైస్వాల్ గిట్ట క్రీజ్ లో ఉంటుంటే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ అనేది డ్రా అయ్యేది. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ కూడా అలాంటి ఇన్నింగ్స్ అయితే వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3 లో యాజ్ యూజువల్ గా కేఎల్ రాహుల్ అయితే ఆడతాడు. బట్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక మొత్తం హాఫ్ కలర్ గా మనకైతే కనబడ్డాడు. బట్ ఇతని అయితే ఏం తప్పలేదు అక్కడ. ఎందుకంటే ఫస్ట్ 3 మ్యాచ్లు ఓపెనర్ గా బరిలోకి దిండు, అక్కడ సక్సెస్ అయితే మనకైతే కనబడ్డది. మరి సడన్ గా వచ్చి నెంబర్ 3 ఆడుంటే కొంచెం ప్లేయర్ అయితే ప్రాబ్లం అయితే ఉంటది. మరి లాస్ట్ మ్యాచ్ లో కూడా అదే చూసినా. మరి రెండు ఇన్నింగ్స్ లో కూడా టూ మచ్ డిసప్పాయింట్ అయితే కనబడ్డది. బట్ ఇతని అయితే ఏం తప్పలేదని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా అయితే దగ్గర బిగ్ నాక్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి చూడాలి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 4 లో అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ. మరి విరాట్ కోహ్లీ ఈ సిరీస్ లో ఒక 100 ఉంది అండ్ ఒక 36 మాత్రం ఉంది. ప్రతి ఇన్నింగ్స్ లో కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ అక్కడ చూసుకుంటే ప్రతి ఇన్నింగ్స్ లో కూడా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఉన్న బాల్ ని డ్రైవ్ చేస్తున్నాడు అండ్ అవుట్ అవుతున్నాడు. ప్రతి ఇన్నింగ్స్ లో కూడా అదే మనకైతే కనబడుతుంది. అదే సిచ్యువేషన్ అయితే మనకైతే కనబడుతుంది. ఫామ్ పరంగా చూసుకుంటే మాత్రం ఫామ్ అయితే చాలా బెటర్ గా కనబడుతుంది. ఇనిషియల్ వస్తున్నప్పుడు కూడా మరి అక్కడ డిఫెండ్ చేస్తున్న తీరు కూడా చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది. 1-2 షాట్లు అయితే మంచిగా కొడుతున్నప్పటికీ కూడా మరి కంప్లీట్ అక్కడ మనం చూసుకుంటే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఉన్న బాల్స్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు, అవుట్ అవుతున్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా మనకైతే అదే కనబడుతుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రెక్టిఫై చేసుకుని వస్తున్నాడు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 5 లో రిషబ్ పంత్ కూడా ఈ సిరీస్ లో మనం చూసినాక ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా లేదు, ఒక్క మంచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా మనకైతే కనబడతలేదు. మరి లాస్ట్ మ్యాచ్ మరి ఏమైనా గెలిపిస్తారనేది చూడాలి మన టీం ని. ఇతని దగ్గర నుంచి కూడా బిగ్ నాక్స్ అయితే రావాల్సి ఉంది. ఇక నెంబర్ 6 లో అక్కడ చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి. ఒకవేళ గిట్ట రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గిట్ట కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 6 లో ఆడతాడు. ఒకవేళ గిట్ట విరాట్ కోహ్లీ ఆడపోతే మాత్రం ఖచ్చితంగా నెంబర్ 4 కి ప్రమోషన్ దొరికే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. బట్ ఎనివే అక్కడ నితీష్ కుమార్ రెడ్డి చూసుకుంటే ఈ సిరీస్ లో రెడ్ హార్ట్ ఫామ్ లో అయితే మనకైతే కనబడుతున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ కన్సిడర్ చూసుకుంటే మరి లాస్ట్ మ్యాచ్ లో చూసినాక సెకండ్ ఇన్నింగ్స్ లో ఇన్ఫాక్ట్ అక్కడ చూసుకుంటే మరి వికెట్స్ అన్ని కోల్పోయినాయి అండ్ ఫిల్లర్స్ కూడా అరౌండ్ పెట్టింది కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే పడ్డాడు. బట్ ఎనీవే చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆ నాకు వచ్చింది కాబట్టి మన టీం లాస్ట్ డే రాక మ్యాచ్ అయితే కొనసాగించింది. లేదంటే కష్టం అని చెప్పుకోవచ్చు. డే 3, డే 4 లోనే మ్యాచ్ అయితే ఆగిపోయేది. బట్ ఎనీవే అక్కడ చూసుకుంటే క్రెడిట్ అంతా నితీష్ కుమార్ రెడ్డికి అయితే ఇవ్వాల్సింది.
ఇక్కడ నెంబర్ 7 లో అక్కడ మనం చూసుకుంటే రవీంద్ర జడేజా లాస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ లో కొంచెం ఆఫ్ కలర్ గా మనకైతే కనబడ్డాడు కానీ బౌలింగ్ లో మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసుకున్నాడు, సెకండ్ ఇన్నింగ్స్ లో 1 వికెట్ తీసుకున్నాడు, మొత్తం ఆ మ్యాచ్ లో 4 వికెట్లే తీసుకున్నాడు. ఇంకా ఈ మ్యాచ్ అయితే కొంచెం స్పిన్నర్లకు ఫేవర్ ఉంటుంది కాబట్టి మరి బౌలింగ్ లో ఇతని దగ్గర ఇంకా కొన్ని వికెట్స్ అయితే ఎక్కువైతే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. బ్యాటింగ్ లో కూడా చిన్న చిన్న క్యామెరాస్ ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక్కడ నెంబర్ 8 లో అక్కడ మనం చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఏ విధంగా అక్కడ నాక్స్ ఆడిండో. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 50 కొట్టిండు, బట్ అక్కడ పక్క వాళ్ళ బాల్స్ చూసుకుంటే 162 బాల్స్. మరి లాస్ట్ డే 5 దాకా వచ్చిందంటే మరి ఇతని పాత్ర కూడా చాలా ఉందని చెప్పుకోవచ్చు. బౌలింగ్ లో అక్కడ చూసుకుంటే ఇతనికైతే ఎక్కువ ఓవర్స్ అయితే దొరకలేవు, బట్ బ్యాటింగ్ లో చూసుకుంటే చాలా మంచిగా రాణించిన చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా సిడ్నీ వికెట్ స్పిన్నర్లకు కొంచెం ఫేవర్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఆడతాడు అతనైతే. ఇక్కడ నెంబర్ 9 లో అక్కడ మనం చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా ఒకనొక సిచ్యువేషన్ లో అక్కడ మనం చూసుకుంటే మరి బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా లెక్కనైతే మనకైతే కనబడుతుంది. ఎందుకంటే ఆ విధంగా అయితే ఉంది మరి అక్కడ సిచ్యువేషన్ అనేది. ఫస్ట్ మ్యాచ్ కంచెలి లాస్ట్ మ్యాచ్ దాకా మనం చూసుకుంటే ప్రతి మ్యాచ్ లో కూడా ఫుల్ ఇంపాక్ట్ అయితే మనకైతే కనబడుతుంది. కెప్టెన్ అక్కడ ఎప్పుడు బాల్ ఇస్తే అప్పుడు వికెట్ అయితే మనకైతే వస్తున్నాయి. లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాగా 12 బాల్స్ లోనే అక్కడ 3 వికెట్లు తీసి మళ్ళీ మన టీం ని గేమ్ లోకి అయితే తీసుకొచ్చిండు. అలాంటి ఇంపాక్ట్ అయితే మనకైతే క్రియేట్ అయితే చేస్తున్నాడు ప్రతి మ్యాచ్ లో కూడా. సో ఈ మ్యాచ్ కూడా అదే ఇంపాక్ట్ ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక్కడ నెంబర్ 10 లో అక్కడ మనం చూసుకుంటే ప్రసిద్ధి కృష్ణ 6 ఆకాశ్ దీప్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాక ఆకాశ్ దీప్ అయితే బ్యాక్ స్టిఫ్ అయితే ఉంది. సో కాబట్టి అతను ఆన్ ఫీల్డ్ లో ఎక్కువ సేపు అయితే మనకైతే కనవలేడు. రిస్క్ తీసుకుని మరి అతను కంటిన్యూ చేస్తారా లేదంటే అతని ప్లేస్ లో మరి అక్కడ ప్రసిద్ధి కృష్ణకి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. అక్కడ ప్రసిద్ధి కృష్ణ కూడా మంచి ఆప్షన్ అవుతాడు. ఎందుకంటే ప్రసిద్ధి కృష్ణ దగ్గర హైట్ ఉంది అండ్ పేస్ కూడా ఉంది కాబట్టి మరి ప్రసిద్ధి కృష్ణ అయితే మంచి ఆప్షన్ అయితే అవుతాడు. చూడాలి మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. ఎందుకంటే అక్కడ మరి లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా బ్యాక్ పెయిన్ కారణంగా మరి ఫీల్డ్ అయితే మనకి ఎక్కువగా సేపు అయితే కనవలేడు. సో కాబట్టి మరి ఇతని ప్లేస్ లో అక్కడ మరి ప్రసిద్ధి కృష్ణ అయితే మంచి ఆప్షన్ అయితే అవుతాడు. ఇక నెంబర్ 11 అక్కడ మనం చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక ఫస్ట్ ఇన్నింగ్స్ లో చాలా డిసప్పాయింట్ తీసిండు, బట్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి మంచి కంబ్యాక్ అయితే మనకైతే కనబడ్డది. అక్కడ మెయిన్ వికెట్స్ అయితే తీసుకున్నాడు. అక్కడ ఉస్మాన్ ఖవాజా గానీ, స్టీవెన్ స్మిత్ గానీ అండ్ మానస్ లంబిషన్ మొత్తం 3 వికెట్లు కూడా మెయిన్ బ్యాట్స్మెన్స్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి మరి ఈ మ్యాచ్ కూడా అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఒకసారి ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే బోత్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఆడుతూ ప్లేయింగ్ లెవెన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. రోహిత్ శర్మ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనింగ్ లో బర్లకు దిగుతారు. నెంబర్ 3 లో కేఎల్ రాహుల్, నెంబర్ 4 లో విరాట్ కోహ్లీ, నెంబర్ 5 లో రిషబ్ పంత్ వికెట్ కీపర్, నెంబర్ 6 లో నితీష్ కుమార్ రెడ్డి, 7 లో రవీంద్ర జడేజా, 8 లో వాషింగ్టన్ సుందర్, 9 లో జస్ప్రీత్ బుమ్రా, 10 లో ఆకాశ్ దీప్, ప్రసిద్ధి కృష్ణ అండ్ 11 లో మహమ్మద్ సిరాజ్. అక్కడ చూసుకుంటే మరి ఆకాశ్ దీప్ ప్లేస్ లో ప్రసిద్ధి కృష్ణకి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఇద్దరు గిట్ట ఆడకపోతే గిట్ట అక్కడ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఆడకపోతే గిట్ట ఈ విధంగా అయితే ఉంటుంది ప్లేయింగ్ లో. అక్కడ మరి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ లో బర్లకు దిగుతారు అండ్ శుభ్మన్ గిల్ నెంబర్ 3 ఆడతాడు. 4 లో నితీష్ కుమార్ రెడ్డికి ప్రమోషన్ దొరికే ఛాన్స్ ఉంటుంది. 5 లో రిషబ్ పంత్ వికెట్ కీపర్ ఆడతాడు. 6 లో ధ్రువ్ జురేల్, 7 లో రవీంద్ర జడేజా, 8 లో వాషింగ్టన్ సుందర్, 9 లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా ఉంటాడు అక్కడ అండ్ 10 లో ఆకాశ్ దీప్, ప్రసిద్ధి కృష్ణ అండ్ 11 లో మహమ్మద్ సిరాజ్. ఫ్రెండ్స్ అక్కడ మరి ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్ మంచి ఉందా లేదంటే సెకండ్ ప్లేయింగ్ లెవెన్ మంచి ఉందా అనేది కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి ఖచ్చితంగా. అక్కడ నన్ను అడిగితే మాత్రం అక్కడ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఆడపోతేనే బెటర్ ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫామ్ ఆ విధంగా ఉంది. అక్కడ లాస్ట్ 10 ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ ఫామ్ చూసుకుంటే ఒకటంటే 50 ఉంది, యావరేజ్ చూసుకుంటే 9 ఉంది. ఇక విరాట్ కోహ్లీ యావరేజ్ కొంచెం బెటర్ ఉన్నప్పుడు కూడా అతను కూడా ఒక 100 ఉంది, ఒక 50 మాత్రం ఉంది. అతని యావరేజ్ కూడా 26 మాత్రం ఉంది. సో ఇద్దరు ఫామ్ కూడా చాలా డేంజరస్ గా మనకైతే కనబడుతుంది. మరి ఒకవేళ ఆడినా కానీ ఇదే మ్యాచ్ లాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ మ్యాచ్ మంచి ఆడితే గిట్ట మరి అక్కడ ఇంగ్లాండ్ టూర్ కూడా వెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఎనీవే ఈ మ్యాచ్ మాత్రం మన టీం లెక్క అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం సిరీస్ అయితే డ్రా అవుతుంది అండ్ అక్కడ ట్రోఫీ కూడా మన చేతిలో అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మరి మీకు ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.